ఫ్రెండ్స్, మనిషి తన లక్ష్య సాధన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసినప్పుడు జీవితంలో జయాపజయాలు తప్పక ఎదురవుతాయి. మనం చేసే ప్రయత్నంలో లోపం లేనప్పుడు అపజయం కూడా విజయమంత విలువైనదే. కొన్నిసార్లు ఓటమి గెలుపుని మించిన గుర్తింపునిస్తుంది. మనకు ఎదురయ్యే ఓటమి మనం నిరూపించుకునే ఏకాంతం వంటిది. అంతేకాదు, మనలో ఉండే అహాన్ని, అజ్ఞానాన్ని తొలగించే వేదాంతం లాంటిది. కర్ణుడు, ఏకలవ్యుడు గొప్ప వీరోచిత వీరులు. కర్ణుడు, ఏకలవ్యుడు గెలవడం వల్లనే గొప్పవాళ్ళు కాలేదు, ఓడిపోవడంలోనూ వీరోచితంగా వ్యవహరించారు. విజయుడైన అర్జునుడికి సమం చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించారు. జీవితమంతా శాపగ్రస్తంతో కూడిన కురుక్షేత్ర సంగ్రామంలో కూలిపోతామని తెలిసిన కర్ణుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. తను నేర్చుకున్న విలువిద్యను శాశ్వతంగా ప్రదర్శించే అవకాశం కోల్పోతున్నట్లు గ్రహించిన ఏకలవ్యుడు గురుదక్షిణగా బొటనవేలును సమర్పించాడు. కాబట్టి అపజయాన్ని ఆనందంగా స్వీకరించగలిగితే జీవితంలో ముందుకు పోతాం. మిత్రమా, గెలిస్తే ఏముంది, మహా అయితే నువ్వు ఏమిటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం ఏమిటో నీకు తెలుస్తుంది అన్నాడు రచయిత. చాలామంది వైఫల్యాలని పరాభవంగా భావిస్తారు. ఎదురైన నమ్మకం రెట్టింపు చేయాలి, ప్రయత్నాన్ని పదింతలు చేయాలి. అప్పుడే విజయం నీ ముందు ఉంటుంది. జీవితం ఒక బఫే భోజనం లాంటిదే కానీ రెస్టారెంట్ లాంటిది కాదు. రెస్టారెంట్లో మీరు పూర్తి భోజనం చేసి బిల్లు చెల్లిస్తారు, కానీ బఫేలో మీరే వడ్డించుకునే ఆహారాన్ని ఆస్వాదించే ముందే డబ్బు చెల్లించాలి. జీవితం అనే పొయ్యి ముందు కూర్చొని ముందు నాకు నువ్వు వెచ్చదనాన్ని ఇవ్వు, అప్పుడు నేను నీకు కొన్ని కర్రముక్కలు వేస్తాను అంటారు. చాలామంది విజయాన్ని చవిచూసిన తరువాత మూల్యం చెల్లించాలని పొరపాటు ఆలోచనతో ఉంటారు. ఒక్కసారి మనం జీవితంలో గమనించామంటే ఓడిపోయిన ఎక్కువ మంది చేసే తప్పు గెలిచిన వారితో పోల్చుకోవడం. పోలిక అపజయానికి ఆయువు పట్టు లాంటిది. ఎక్కువ మంది గెలుపును ఆస్వాదిస్తారు, కానీ ఓటమిని విశ్లేషించుకోరు. ఎప్పుడైతే ఆత్మవిమర్శన చేసుకుంటామో అప్పుడే ఓటమి గెలుపుల మలుపులు అర్థమవుతాయి. దుర్యోధనుడి తప్పులను తప్పు అని చెప్పలేని శకునులు, కర్ణుడి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడే శల్యులు నేటి కాలంలో ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. ఎప్పుడైనా పరాజయంలోనూ జయాన్ని మాత్రమే వెతుక్కునేవాడే విజేత అవుతాడు. 30 సంవత్సరాల పాటు వైఫల్యాలపై అవిశ్రాంత పోరాటం చేసి ఓటమినే ఓడించి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అబ్రహం లింకన్. నువ్వు చేసే పని మీద నీకు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం సన్నగిలుతుందో అప్పుడే మన ఓటమికి పునాది పడుతుంది. జయాపజయాలు అనేవి దైవాధీనాలు. ఇది ఒకనాటి మాట. ఆ రెంటిని తన ఆధీనంలో తెచ్చుకోగలవాడే సాధకుడు. ఇది నేటి మాట. ఓటమి ఎదురైనప్పుడు నువ్వు చేసే కర్తవ్యం మధ్యలో వదిలివేయడం పిరికితనం. ఆ పనిని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేసి అపజయం నుంచి జయం వైపు అడుగులు వేయడమే విజయం. నీ అపజయానికి కారణాలను నువ్వే వెతుక్కోవాలి, ఎవరూ చెప్పరు. పోగొట్టుకున్నది మన కోసం. ఈ ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక మూలన ఉండే ఉంటుంది. దాన్ని శోధించి సాధించుకోవాలి. ఓటమి వస్తే యుద్ధం ఒకరిపై చేయడం ఎందుకు? నీలో దాగిన నిన్ను కృంగదీసే నీ ఓటమి భయాలే నీ ప్రథమ శత్రువులు. వాటిని నీ ఆధీనంలోకి తెచ్చుకో. వాటిపై యుద్ధం మొదలుపెట్టు. నీ విజయాలకు నువ్వే నాయకుడివని గుర్తించుకో.